సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చిన మంత్రగాడైతే అక్కడ ఉన్న లక్ష్మిని చూసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఈవిడ మీ ఆవిడ లక్ష్మి కాదు, ఈవిడ వేరే రూపంలో ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు సాగర్ అయితే లేదు ఈవిడ మా ఆవిడ లక్ష్మి అయితే కాకపోతే ఇంకెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి లక్ష్మి ఆత్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈయన వచ్చాడు, నా బండారం బయటపడుతుందని లక్ష్మి ఆత్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక సాగర్ ఇలా అంటాడు, ఏంటి తిను నా భార్య లక్ష్మి, అలాంటిది మీరు కాదంటున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆ మంత్రిగాడైతే ఇలా అంటాడు, లేదు ఈ అమ్మాయి వేరే అమ్మాయి, ఈ అమ్మాయిలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ మీ లక్ష్మి ఆత్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న లక్ష్మి అలాగే సాగర్ వాళ్ళ అమ్మ సాగర్ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో బంటి అయితే అక్కడ నా అంజలిని నాకు ఎలాగైనా దక్కించి దేవుడా అని చెప్పి దేవుడికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు. నా అంజలి నాకు ఎలాగైనా కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తిరిగి అంజలి నా దగ్గరకు వచ్చేలా చేయి దేవుడా, నాకు అంజలి కావాలని చెప్పి బంటి దేవుడిని వేడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ మంత్రిగాడైతే ఆ లక్ష్మి ఆత్మని పోగొట్టడం కోసమని అక్కడ పెద్ద పీఠం వేసి కూర్చుంటాడు. ఇక ఆ లక్ష్మి ఆత్మని రా రా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో అంజలి రూపంలో ఉన్న లక్ష్మి అయితే భయపడిపోతూ అందులో ఉన్న ఆత్మ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇక అక్కడ అందరూ అలా నిలబడి ఉంటారు. లక్ష్మి అయితే మాత్రం అలా ఊక్కుంటూ ఆ మంత్రిగాడి చేతిలో చిక్కి మంత్రిగాడి దగ్గరకు వచ్చి పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇక్కడ ఉన్నది లక్ష్మి ఆత్మ, లక్ష్మి దెయ్యమా అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అమృత అరుణ్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆ మంత్రగాడైతే లక్ష్మి ఆత్మను బయటకు తీసి ఇదిగోండి ఇది మీ ఆత్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.